టేస్టీ చికెన్ మ్యాజెస్టిక్ని మరి తయారు చేసేసుకుందామా? హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? సండే స్పెషల్ ఏం చేస్తున్నారు? మరి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా? సండే స్పెషల్ ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చికెన్ మ్యాజెస్టిక్ అండి. మనందరికీ తెలిసిందే కదా, చాలా టేస్టీగా ఉంటుంది, మరి చాలా యమ్మీగా ఉంటుంది, అందరూ ఇష్టపడతాం. మరి వచ్చేసేయండి, ఎలా చేయాలో చూపించేస్తాను. మ్యాజెస్టిక్ తయారు చేసుకోవడానికి గాను చూసారా, ఇలాగా సన్నంగా పీసెస్ని కట్ చేయించుకోవాలండి. లేదంటే కనుక మనమే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చికెన్ బ్రెస్ట్ పార్ట్ నుంచి మనం అడిగి తీసుకోవాలి. అడిగి తీసుకొని ఇలాగ సన్నంగా కట్ చేయమంటే చేస్తారు. లేదంటే మనం ఇంటికి తీసుకొచ్చాకన్నా కట్ చేసేసుకుంటే, ఇలా సన్నంగా కట్ చేసుకుంటే మనకి చికెన్ మ్యాజెస్టిక్ తయారు చేసుకోవడానికి బాగుంటుంది. మరి తీసుకొచ్చాక శుభ్రం చేసుకున్నాను, నీట్గా కడుక్కున్నాను, ఇగో రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యాజెస్టిక్ తయారు చేసుకుందామా? మరి ఇప్పుడు శుభ్రం చేసుకుని మెజెస్టిక్లో మనం ఇదిగో ఉప్పు వేసుకోవాలండి. ఇలాగా రుచికి సరిపడినంత ఇలాగా సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూను నిమ్మరసం, కొంచెం 1 స్పూన్ మాత్రమే ఇలా పిండుకోవాలి. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. 2 కోడిగుడ్లని ఇలా వేసేసుకుందామండి, పగలు కొట్టుకొని. ఇలా 2 కోడిగుడ్లని ఇలా వేసేసుకుందాం. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండి. పసుపు, కారం ఏమి వేయకుండా వీటితోటే మనం కలిపేసుకుందాం. కార్న్ఫ్లోర్, ఎగ్స్ వేసుకున్నాం కదా, చక్కగా కలిపేసుకొని మనం ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకున్నట్టయితే కనుక మనం మెజెస్టిక్స్ వేసేసుకుందాం. కలిపేస్తాను, మరి ఇలాగా కలిపి చూపిస్తాను మీకు. ఇలా కలిపేసుకొని 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందామండి. 1 అవర్ తర్వాత మనం చికెన్ మ్యాజెస్టిక్ని వేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక 1 అవర్ అయిపోయింది కదా, మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మన చికెన్ని మ్యాజెస్టిక్ని ఒక్కొక్కటిగా ఇలాగా వేసేసుకుందామండి. పొడవుగాను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకుందాం. మొత్తం అన్నీ ఇలాగే వేసేసుకోవాలన్నమాట. ఇదిగో హైలో పెట్టేస్తే కనుక అవి ఉడకవు కదండి, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుందాం. మొత్తం అన్నీ ఇలా వేసేసుకొని చూసారా, నెమ్మదిగా మనం ఇలా తిప్పుకుందామండి. నెమ్మదిగాను మంచి కలర్ వచ్చే వరకు ఉంచాక తీసేసుకుందాం. ఇలా టర్న్ చేసుకొని ఇగో చూడండి, అయిపోయినాయి అన్నీ. మనం ఇలా వేసేసుకుందాం. ఈ కలర్ వచ్చే వరకు మనం తీయకూడదండి. ఈ కలర్ వచ్చాక తీసేసుకుందాం. అన్నీ అలా వేసేసుకుందాం. మరి చికెన్ అంతా మనం ఇలా ఫ్రై చేసేసుకున్నామండి. ఇదిగో ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నామండి. మళ్ళీ అదే ప్యాన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఇలా వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్రై చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది. చిన్న చిన్న వెల్లుల్లిపాయ ముక్కలు కోసుకొని, వెల్లుల్లిపాయలు ఒక 10 నుంచి 12 తీసుకోండి. ఇగో ముక్కల్ని మనం ఇలా వేసేసుకుందాం. ఇందులో కలుపుకుందామండి. ఇలా ఇప్పుడు ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. అవి కూడా వేసుకుందాం. కట్ చేసుకున్నవి పచ్చిమిరపకాయలని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నట్టయితే కనుక లుక్ చాలా బాగుంటుంది కదా. ఇదిగో వేసుకుందాం ఒక 5 పచ్చిమిరపకాయలని. అలాగే కరివేపాకుని ఒక 4-5 రెమ్మలు తీసుకొని కరివేపాకుని కూడా వేసుకుందాం. పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకుందాం. కారం 1 టేబుల్ స్పూన్. మనం ఎలాంటి కలర్ వాడలేదండి, కారమే వేసుకున్నాం. మీరు తినే టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా కలుపుకుందాం ఇలాగా మొత్తం అంతాను. పెరుగు 1 కప్పు తీసుకున్నామండి. పెరుగు వేసుకోవాలా.
పెరుగు వేసుకునేటప్పుడు మనం సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. ఎందుకంటే మరి పెరుగు మరి ఇదవుతుంది కదా, అందుకనే పెరుగుని సిమ్లో పెట్టుకుని మనం కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. ఇందులోను కంపల్సరీ సోయా సాస్ వేసుకోవాలండి, అదే టేస్ట్ వస్తుందన్నమాట. ఫ్రై చేసుకున్న చికెన్ మ్యాజెస్టిక్ని మనం ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని ఇలాగా అండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. అయ్యే వరకును ఇలా కలిపేసుకోవడమే చక్కగాను. అయిపోయిందండి. మనం పైనుంచి కొత్తిమీర ఇలాగా వేసేసుకోవడమే. మన చికెన్ మ్యాజెస్టిక్ రెడీ అయిపోయింది. మరి చక్కగా అయిపోయింది కదా. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. మన చికెన్ మ్యాజెస్టిక్స్ అయిపోయినాయి. మరి డిష్ అవుట్ చేసుకున్నాం. మన టేస్టీ చికెన్ మ్యాజెస్టిక్ రెడీ అయిపోయింది కదా. చాలా మంచి సువాసన వచ్చేస్తుంది. మనందరికి ఇష్టమే కదా, చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఇదిగో టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. మనం చాలా బాగా చేసుకున్నాం కదా. సూపర్గా యమ్మీగా చక్కగా ఉడికిపోయింది. మరి టమాటా సాస్తో టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. మరి మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా టమాటా సాస్తో ఇలా డిప్ చేసుకొని తిన్నట్టయితే మరి సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మెత్తగా ఉడికిపోయినాయి. గంట సేపు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.